మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. కృపయు కనికరమును సమాధానమును మీకును మీ కుటుంబాలకును దేవుడు విస్తరింప చేయునుగాక. మేలు చేయుటకై ఎల్లప్పుడూ దేవుడైన యెహోవా మీతో కూడా ఉండునుగాక. ఈ సంవత్సరం మీరు తలపెడుతున్న ప్రతి కార్యములలో దేవుడైన యెహోవా మీ పనులన్నిటినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ చదవబడిన భాగముల నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూసినట్లయితే, మరి ఆమోసు అమధ్య అనే దైవజనుడు మరి యాజకుడైన అమధ్యకి విరోధంగా మరి దేవుని వాక్కులు ప్రకటన చేయుచున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆమోసు ద్వారా చెబుతున్న మాట ఏంటంటే, నీ భార్య వేశ్యగు పట్టణంలో వేశ్యగుతుంది, నీ కుమార్తెలు ఖడ్గము చేత కూలిపోతారు, నీ యొక్క భూమి నూలు చేత విభాగించబడతా ఉంది, నీవు అపవిత్రమైన దేశంలోకి వెళ్ళి చస్తావు, ఇశ్రాయేలుని అవశ్యముగా చెరగొనబడతారని చెప్పేసి ఆమోసు ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఇలా ప్రకటన చేయడానికి అమధ్య చేసిన కార్యాలను మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, బేతేలులో దేవుని మరి ప్రవక్తగా దేవుని చేత పంపబడి దేవుని వాక్యాన్ని మరి ప్రవచనాలను మరి ఆమోసు ప్రకటన చేస్తున్నప్పుడు అమధ్య చేసిన పని ఏంటంటే, ఆ ప్రవచనాలను విని కోపపడ్డాడు. దేవుని వాక్యాలను ఆమోసు ప్రకటన చేస్తూ ఉంటే, దేవుని ప్రవచనాలను ఆమోసు ప్రకటన చేస్తూ ఉంటే అవి విని కోపపడ్డాడు. నేటి కాలంలో కూడా అనేకులు ఈ అమధ్య లాంటి వ్యక్తులు కనబడతా ఉంటారు. ఏంటంటే, దేవుని వాక్యం వింటే వాళ్ళ కోపం, దేవుని వాక్యం వింటే చాలా మరి ఆగ్రహంతో రగులుకుంటారు చాలామంది. దేవుని వాక్యం అంటే చాలామందికి కోపం వస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గమనించండి. దేవుని వాక్యాన్ని విన్నప్పుడు నీ జీవితాన్ని సరి చేసుకుంటున్నావా? దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు నీవు క్రమపరుచుకుంటున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. లేదా అమధ్య దేవుని ప్రవచనాలను, దేవుని వాక్యాన్ని విని కోపపడ్డాడు. దేవుని వాక్యము మన జీవితాలకు మరి దీపము లాంటిది. దేవుని వాక్యము మన జీవితాలను నడిపిస్తుంది. దేవుని వాక్యము మన జీవితాలను క్రమపరుస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కానీ అమధ్య మాత్రము దేవుని సందేశాలకు వ్యతిరేకంగా నిలిచాడు. దేవుని తీర్పు అంగీకరించలేదు. ఆమోసు ద్వారా దేవుడు ఆనాటి కాలంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తీర్పు తీరిస్తే, ఆ తీర్పును ఆమోసు ద్వారా దేవుడు పంపిన తీర్పును అంగీకరించలేదండి. అంగీకరించకపోగా కోపపడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు నీ హృదయం ఎలా ఉంటుంది? నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నీ యొక్క ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క అమధ్య మరి దేవుని ప్రవచనాలు విని కోపడ్డాడు. రెండోదిగా మనం గమనించినట్లయితే, రాజైన యెరోబాము యొద్ద ఆమోసుపై ఫిర్యాదు చేశాడు. ఆమోసు గురించి రాజు దగ్గర ఫిర్యాదు చేశాడు. నేటి కాలంలో కూడా అనేకులు అధికారుల దగ్గర దైవజనుల గురించి ఫిర్యాదు చేసే వ్యక్తులుగా ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, గమనించండి. యెరోబాము ఆమోసు జీవిస్తున్న కాలంలో మరి రాజుగా ఉన్నది ఎవరంటే యెరోబాముకి ఫిర్యాదు చేస్తున్నాడు. ఏమనంటే, రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతా ఉన్నాడు ఆమోసు అని చెప్తున్నాడండి. లేనిపోని నిందలు మోపుతున్నాడు, లేనిపోని ఫిర్యాదులు చేస్తూ ఉన్నాడు. నేటి కాలంలో కూడా ఇలాంటి వ్యక్తులు కనబడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు మనం కనబడుతూ ఉంటాం. దైవజనుల మీద ఫిర్యాదు చేయటం, దైవజనుల మీద మరి నిందలు మోపటం, అనేక రకాలుగా ఆయన మీద లేనిపోని వాటిని సృష్టించి మరి తెలియపరిచే వ్యక్తులుగా ఆమోసుని మీద మరి యెరోబాము రాజునకు మరి ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆమోసు రాజ్యానికి, మన దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాడనే ఒక ఫిర్యాదు, ఒక వర్తమానం పంపిస్తూ ఉన్నాడు. మూడోదిగా గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఆమోసును బేతేలు నుండి వెళ్ళిపోమని చెప్పాడండి.
ఈయన ఒక సేవ చేస్తూ ఉన్నాడు, ఈయన ఒక యాజకుడే. కానీ దేవుని సత్యమును ప్రకటిస్తున్న ఆమోసుని చూచి, ఆమోసుని దేశము నుండి, బేతేలు నుండి వెళ్ళిపో, ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, ఎక్కడికి వెళ్ళాలి? యూదా దేశమునకు వెళ్ళి అక్కడ నీ భత్యము సంపాదించుకో అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భత్యము సంపాదించుకో అంటే అర్థం ఏంటంటే డబ్బులు సంపాదించుకో అంటున్నాడు. నేటి కాలంలో కూడా దేవుని పరిచర్య అంటే ఒక డబ్బులు సంపాదించుకునే విధానం అనుకుని చాలామంది దేవుని సత్యాన్ని పక్కన పెట్టి, దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టేసి ఈ డబ్బులు సంపాదించుకునే దాని మీద వారు దృష్టి పెడతా ఉన్నారు. అమధ్య జీవితంలో దేవుని సేవ చేయడం అంటే డబ్బులు సంపాదించడం అనుకుంటున్నాడు ఆయన. నేటి కాలంలో కూడా ఇలాంటి తప్పుడు అభిప్రాయం కలిగి అనేక మంది దైవజనులు సేవను పక్కన పెట్టి, దేవుని సత్యాన్ని పక్కన పెట్టి, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి వాటిని సంపాదించుకోవడానికి వెళ్తూ ఉన్నారు. ఆమోసు ఉంటే తనకి కష్టంగా ఉందని ఆమోసుని బేతేలు నుంచి వెళ్ళిపోమని చెబుతా ఉన్నాడండి. దేవుని ప్రజలారా, ఉదయకాల సమయంలో అనేకులు కూడా ఇలాంటి వ్యక్తులు కనబడుతూ ఉంటారు. సేవకులు సేవ చేయకుండా ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవాలని చాలామంది ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు. దేవుని ప్రజలారా గమనించండి, మన ఆలోచనలు జరగవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి, మన ఊహలు జరగవనే గుర్తుంచుకోవాలి. దేవుని చిత్తమే ఎప్పుడు కూడా మరి నెరవేరుతుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న ఆమోసుతో అంటున్నాడు, నువ్వు బేతేలు విడిచి వెళ్ళిపో అంటున్నాడు. నాలుగోదిగా మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఆమోసుని బేతేలులో ప్రవచించవద్దని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడండి. ఆమోసుని ప్రకటించొద్దు, ఇదిగో నువ్వు దేవుని వాక్యాన్ని ఇక్కడ ప్రకటించొద్దు అని ఆమోసుకి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నిలబడతా ఉన్నాడు. దేవుని వాక్యము ప్రకటించొద్దని నువ్వు చెబుతున్నావంటే నీవు దేవునికి విరోధంగా నిలబడుతున్నావనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని ప్రజలారా, ఆమోసుతో అంటున్నాడు, నీవు ప్రవచింపవద్దని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. నువ్వు దేవుని వాక్యాలు చెప్పకూడదు. ఉదయకాల సమయంలో కొన్ని కండిషన్స్ ఏమైనా పెడుతున్నావేమో దైవజనులకి గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డరా, ఆమోసు దేవుని చేత పిలువబడినవాడు, ఆమోసు దేవుని చేత ఎన్నుకోబడినవాడు, ఆమోసు దేవుని చేత పంపబడినవాడు. ఆమోసుని మనుషులు ఎన్నుకోలా, ఆమోసు మనుషుల ద్వారా పంపబడలేదు. ఆమోసు పిలుపు చాలా ఖచ్చితంగా ఉందండి. ఆమోసు పిలుపు ఖచ్చితంగా ఉంది. దేవుడు పంపించిన, దేవుడు చెప్పమని చెప్పిన మాటలు చెబుతున్న ఆమోసుకి నువ్వు ఆజ్ఞాపించొద్దు, ప్రవచించవద్దు అని ఆజ్ఞాయిస్తున్నాడండి. నువ్వు మాట్లాడవద్దు, నువ్వు వాక్యం చెప్పొద్దు. ఇలాంటి వ్యతిరేకంగా నిలబడే వ్యక్తులు చాలామంది కనపడతారు. ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, తనకు అధికారం ఉందని, తనకు బలగం ఉందని. ఈనాడు కూడా చాలామంది వారికి ఉన్న అధికారాన్ని, బలాన్ని చూసుకొని, ధనాన్ని చూసుకొని దేవుని పరిచర్యకు ఆటంకపరిచి, దేవుని పరిచర్య చేయకూడదని ఆజ్ఞాపించే, దేవుని వాక్యము చెప్పకూడదని ఆజ్ఞాపించే వ్యక్తులు నేటి కాలంలో కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు నీవు కూడా అమధ్యలాగా వాక్యం చెప్పొద్దు, ప్రవచించొద్దు, పరిచర్య చేయొద్దు, ఇలాంటి మాటలు చెబుతా ఉన్నావేమో. జాగ్రత్త దేవుని బిడ్డలారా. దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే ఐదవదిగా అమధ్య చేస్తున్న కార్యం ఏంటంటే దేవుని వాక్యాన్ని నిరాకరించాడు, త్రోసివేశాడండి. వాక్యాన్ని నిరాకరించాడు, వ్యతిరేకించాడు. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరిస్థితి ఎలా ఉంది, ఎలా ఉంటున్నాము, ఎలా నడుచుకుంటున్నాము? అమధ్యలాగా మనం కూడా ఉంటున్నామా? అమధ్య దేవుని వాక్యాన్ని, ప్రవచనాలు విని కోపడ్డాడు. అమధ్య ఆమోసు మీద రాజునకు ఫిర్యాదు చేశాడు. అమధ్య ఆమోసుని బేతేలు నుండి వెళ్ళిపోమన్నాడు. అమధ్య ప్రవచించవద్దని ఆమోసుకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అమధ్య దేవుని వాక్యాన్ని నిరాకరించాడు. ఈరోజు మన జీవితాలు కూడా వీలాగా ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుని తీర్పు వాళ్ళ మీదకి వస్తుందని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు.
దేవుడు ఎంత హెచ్చరించినా కానీ హెచ్చరికలను పట్టించుకోకుండా నడుచుకున్నాడు ఆమోసు. అందుకని దేవుడి తీర్పు వచ్చింది ఆమోసు మీదకి, అమజ్యా మీదకి దేవుని తీర్పు వచ్చిందండి. దేవుని తీర్పు అమజ్యా మీద దేవుని తీర్పు ప్రకటన చేస్తున్నాడు ఆమోసు. కనుక ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం తిరస్కరించకూడదు. వాక్యాన్ని ప్రకటించే సేవకులను గౌరవించాలండి. వాక్యాన్ని తిరస్కరించకూడదు. వాక్యాన్ని ప్రకటించే సేవకులను గౌరవించే వ్యక్తులుగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ప్రకటించే దైవజనులను గౌరవిస్తున్నావా, అగౌరవపరుస్తున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా, నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, అమజ్యా తనకు పదవి ఉందని, తనకు అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటా ఉన్నాడు. నేటి కాలంలో కూడా దేవుని సేవ అంటే మాకు ఒక పదవి లాంటిది, ఒక అధికారం లాంటిదని భావించి దేవుడిచ్చిన ఆ ఆధిక్యతను దుర్వినియోగపరిచే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, గమనించండి. ఉదయకాల సమయంలో అమజ్యా తనకున్న పదవిని బట్టి, అధికారాన్ని బట్టి గర్వించాడు. గర్వంతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తాన్ని మన స్వప్రయోజనాల కంటే ఎక్కువగా గౌరవించాలి. దేవుని చిత్తాన్ని గౌరవించాలండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఎందుకంటే వాక్యం చెబుతుంది, ప్రభువా ప్రభు అని పిలుచువాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడని వాక్యం చెబుతుంది. దేవుని బిడ్డలారా, మన ప్రయోజనాల కోసం, మన స్వప్రయోజనాల కోసము దేవుని వాక్యాన్ని మనం త్రోసివేయకూడదు. మన స్వప్రయోజనాల కోసము దేవుని వాక్యాన్ని నిరాకరించకూడదు. మన స్వప్రయోజనాల కోసము దేవుని వాక్యాన్ని అడ్డుపడకూడదు. అందుకనే ఇలాంటి కార్యాలు చేసిన ఆ యొక్క అమజ్యా మీద దేవుని తీర్పు వస్తూ ఉంది. దేవుడు తీర్పు ప్రకటిస్తున్నాడు. వాక్యం విని కోప్పడ్డాడు. ఆమోసు మీద ఫిర్యాదు చేశాడు. ఆమోసుని బేతేలు నుంచి వెళ్ళిపోమన్నాడు. ఆమోసుని బేతేల్లో ప్రవచించొద్దన్నాడు. దేవుని వాక్యాన్ని నిరాకరించాడు. 5 కార్యాలు అమజ్యా చేశాడండి. తద్వారా దేవుని యొక్క తీర్పు అమజ్యా మీదకి వచ్చింది. ఏం తీర్పు తెలుసండి? నీ భార్య వేశ్య అవుతుంది, నీ కుమారులు ఖడ్గంతో కూలుతారు, నీ యొక్క ఆస్తి పాడవుతుంది, నీవు అపవిత్రమైన దేశంలో చస్తావని చెప్పి దేవుని తీర్పు వచ్చిందండి. ఎందుకు వచ్చింది? అమజ్యా మీద కంటే దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఉదయకాల సమయంలో మనం కూడా అలా ఉన్నట్లయితే నిశ్చయంగా దేవుని యొక్క తీర్పుకు పాత్రులం అవుతాం. కనుక దేవుని వాక్యాన్ని గౌరవించాలి. దేవుని బిడ్డలారా, మరి మన స్వప్రయోజనాల కంటే దేవుని చిత్తాన్ని మనం గౌరవించే వ్యక్తులుగా ఉండాలని, దేవుని వాక్యాన్ని మనం తిరస్కరించకుండా దేవుని వాక్య ప్రకారం నడుచుకొని జీవితాలు జీవిస్తూ దేవుని ద్వారా కలిగి గొప్ప మేలును పొందుకునే కృపను ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.